హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము మా ఇంట్లో గొరకల పులుసు చేసుకున్నాము. చాలా బాగా వచ్చింది. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మీరు కూడా గొరకల పులుసు ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకోవచ్చు. ఫస్ట్ మనం ఒక మూకుడు పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకున్నాము. దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాస్ ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా మగ్గించుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి కాస్తంత పసుపు వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని అవి ఉల్లిపాయలంతా కూడా చక్కగా మగ్గిన తర్వాత దీంట్లోకి మనం కారం అలానే తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ వేసేసుకోవాలి. ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళు అయితే వేసుకున్నాము. వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి చక్కగా నీళ్ళంతా కూడా బాయిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. మూత పెట్టేసి వదిలేస్తే ఇంకా అది చక్కగా మరుగుతూ ఉంటాయి నీళ్ళు అనేవి. ఇలాగ చక్కగా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి మనం చేపలు అయితే వేసేసుకోవాలి. అదే గొరకలు వేసేసుకోవాలి. అన్నీ కూడా ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. ఒక్కొక్కటి మెల్లిగా వేసేసుకోవడమే. గొరకలు వేసేసుకొని అంతా ఒకసారి చక్కగా చేపలు 2 వైపులు కూడా అలా తిప్పుకొని చక్కగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి అది కుతుకుతలాడేంత వరకు మనం కాస్తంత వెయిట్ చేసి దాని తర్వాత దీంట్లోకి మనం చింతపండు పులుసు అనేది వేసేసుకోవాలి. చింతపండు ఎప్పుడు కూడా ముందుగానే నానబెట్టేసుకుంటే మనకి ఈజీగా పులుసు అనేది వచ్చేస్తుంది. ఇలాగా చింతపండు పులుసు రుచికి తగ్గట్టుగా చూసుకొని పులుపు ఇలాగా పులుసు అయితే వేసేసుకోవడమే. దాని తర్వాత దీంట్లోకి మనం బెండకాయలు వేసుకున్నాము. ఇది ఆప్షనల్ అనమాట. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. బెండకాయలు వేసుకుంటే బాగుంటుంది కాబట్టి వేసుకున్నాము. బెండకాయలు వేసుకొని చక్కగా మూత పెట్టేసి కాస్త దాన్ని ఉడకనిచ్చాము. ఇప్పుడు దీంట్లోకి మనం వెల్లుల్లిపాయ జీలకర్ర మసాలా అనేది 1 స్పూన్ అయితే వేసుకున్నాము. వేసుకొని అంతా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఇంకాస్త దాన్ని అవ్వనివ్వాలి. పులుసు అంటే మనకి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు మనం దీంట్లోకి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసి ఇంకొక 2 నిమిషాలు అలా ఉంచి దించేసుకోవడమే. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. గొరకల పులుసు అయితే రెడీ. ఇలా ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.